ఆంధ్రప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికలు లేకపోయినా వైసీపీ కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. యువగళంలో రెడ్ బుక్ లో లోకేష్ పేర్లు రాసుకున్న ప్రతి ఒక్కరిపైనా కేసులు నమోదవుతున్నాయి. ఆ వెంటనే అరెస్టులు కూడా జరుగుతున్నాయి. మొన్న సోషల్ మీడియాలో టీడీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తే, నిన్న ఏకంగా వైసీపీ బిగ్ షాట్స్ ని టార్గెట్ చేశారు. అందులో భాగంగానే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఇక ఇప్పుడు పోసాని కృష్ణమురళి వంతు. ఫిబ్రవరి 27వ తారీఖున అరెస్ట్ చేయాల్సి ఉంటే 26వ రాత్రి వెళ్లి అరెస్ట్ చేయటంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రకంపనలు మొదలయ్యాయి. అసలు సినీ నటుడు, రైటర్, డైరెక్టర్ అయిన పోసాని రాజకీయాల్లోకి ఎప్పుడొచ్చారు? పాలిటిక్స్లోకి రావటానికి చిరంజీవే కారణమా? అసలు పవన్కి, పోసానికి ఎక్కడ చెడింది? అందుకే అరెస్ట్ చేశారా? వాచ్ ది స్టోరీ. ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి ఒక మంచి రచయిత, మంచి నిర్మాత, మంచి దర్శకుడు, అంతకుమించి మంచి నటుడు. వాటిల్లో ఏ ఒక్కటీ అబద్ధం కాదు. ఆయన పెన్ను నుంచి జాలువారిన డైలాగ్స్తో తెలుగు సినిమా నూతనత్వాన్ని సంతరించుకున్న సందర్భాలు ఎన్నో. తెలుగు సీమలో ఉన్న దాదాపు అందరి స్టార్ హీరోల నోటి వెంట ఆయన రాసిన మాటలు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ల సినిమాల్లో వాళ్లనే తలదన్నేలా ముఖ్య పాత్రలలో కూడా యాక్ట్ చేశారు. దీన్ని బట్టి ఆయన సినీ ప్రస్థానాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలంటే, ప్రజారాజ్యం పార్టీతో ప్రారంభమైన పోసాని రాజకీయ జీవితం చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసే వరకు వచ్చింది. అయితే అప్పటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్కు చేరువయ్యారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆశీర్వాదంతో హైదరాబాదులో ఆస్తులు కూడగట్టుకున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దీనిలో ఎంత నిజం ఉందో తెలీదు కానీ, వీటిపై ఎప్పుడూ ఆయన స్పందించలేదు. ఆ తర్వాత వైఎస్ మరణంతో కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత జగన్ పార్టీ పెట్టిన 2-3 ఏళ్లకు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు పోటీ చేసి భంగపడిన అదే చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నారు. జగన్ బీఫాం ఇవ్వలేదు. కాని పార్టీ అధికార ప్రతినిధిగా పోసానిని నియమించారు జగన్. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున రాష్ట్రంలోని 12 నియోజకవర్గాల్లో పోసాని ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన అన్ని చోట్లా వైసీపీ నాయకులు విజయం సాధించారు. అయితే అది పోసాని ఎఫెక్టు కాదని, జగన్ పాదయాత్ర ఎఫెక్టుతో గెలిచారని అంటారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక టీవీ, ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్గా పోసానిని నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి వైసీపీ అధినేతను మచ్చిక చేసుకునేందుకు జనసేనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కాపులను తీవ్రంగా దూషించేవారు. అదే సమయంలో కమ్మవర్గానికి చెందిన చంద్రబాబుపైన వ్యక్తిగత విమర్శలు చేశారు. కాపులు, కమ్మలకు ఊడిగం చెయ్యాలా? ఇదేనా పవన్ చెబుతోంది? అంటూ కొన్ని సందర్భాల్లో పోసాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యారు. కాపులను కమ్మల కాళ్ల దగ్గర పడేస్తున్నారు, మీరు తెలుసుకోవాలి అని కాపులను ఉద్దేశించి ప్రసంగించిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి. అయితే వాస్తవానికి పవన్ కళ్యాణ్కి పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చింది పోసానీనే. ఆయన పిలిచిన తర్వాతే పవన్ని పవర్ స్టార్ అని పిలవటం మొదలుపెట్టారు. ప్రజారాజ్యంలో పోసాని జాయిన్ అయ్యాక, పవన్ జనసేన పార్టీ పెట్టాక ఇద్దరి మధ్య రాజకీయంగా దూరం పెరిగినా సినిమాల్లో అడపాదడపా యాక్ట్ చేసేవాళ్లు. అయితే పోసాని, పవన్ మధ్య భారీగా దూరం పెరగటానికి కారణం 2021లో జరిగిన రచ్చే అని వాదన వినిపిస్తోంది. మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా టికెట్టు ధరపై అప్పటి ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. అయితే పవన్ వ్యాఖ్యలపై పోసాని ప్రతిస్పందించటం, దీనికి ప్రతిగా పవన్ అభిమానులు పోసాని ఇంటిపై దాడి చేయటం అప్పట్లో చర్చనీయాంశమైంది. పవన్ అభిమానులు తన ఇంటిపై దాడి చేయటాన్ని సహించలేని పోసాని ఆగ్రహం, ఆవేశం తట్టుకోలేక వ్యక్తిగత దూషణలకు దిగారు. అప్పట్లో ఆయన అధికార పార్టీలో ఉండటంతో ఎవరూ పోసానిని నియంత్రించలేకపోయారని అంటున్నారు. ఇక అప్పటినుంచి పోసాని మాటలను మరింత పదునెక్కించి సోషల్ మీడియాను ఆకర్షించారు. అక్కడితో ఆగకుండా అప్పటినుంచే పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు, లోకేశులపై విమర్శల జోరు పెంచారని, ఆ తర్వాత 2022లో ఆయన్ను ఏపీ ఎఫ్డీసీ చైర్మన్గా అప్పటి ప్రభుత్వం నియమించటంతో ఇంకా ధాటిగా విమర్శించారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపణలు చేశారు. అయినా సరే పోసాని అటాక్ మాత్రం ఆపలేదు. పూనం కౌర్ విషయాన్ని సైతం లాగి ఆమె అబార్షన్ చేయించుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ఉన్న 5 ఏళ్ల కాలంలో
అటు పవన్, ఇటు చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు పోసాని. ఇలా మెగా కాంపౌండ్ నుంచి దూరమైన పోసాని రాజకీయంగా కూడా ప్రస్తుత ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. ఇదిలా ఉండగా 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి రావటంతో రాష్ట్రవ్యాప్తంగా పోసానీపై కేసులు నమోదయ్యాయి. రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించటం, కులాలు, సినీ అభిమానుల మధ్య గొడవలకు ఆస్కారమిచ్చేలా పోసాని కృష్ణమురళి వ్యవహరించారంటూ అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లి మండలం కోర్లకుంటకు చెందిన జనసేన నాయకుడు జోగినేని మణి ఫిబ్రవరి 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడటం లాంటి అభియోగాలపై పలు సెక్షన్ల మీద కేసు పెట్టారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అయితే దీనికి ముందే పోసాని వైసీపీకి గుడ్ బై చెప్పారు. వ్యక్తిగత కారణాలు, వయసు రీత్యా తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినా జగన్ అభిమానిగా ఉంటానని చెప్పారు. అంతేకాకుండా ఎటువంటి పొలిటికల్ కామెంట్స్ చేయనని, అందుకే సాక్షి టీవీలో వచ్చే డింగ్ డాంగ్ 2.0 అనే ప్రోగ్రాం కూడా మానేస్తున్నా అని చెప్పారు. అయితే రాజకీయాలకు ఓ దండం పెట్టి ఇంటికే పరిమితమైన ప్రభుత్వం, కూటమి కార్యకర్తలు ఆయనను క్షమించలేదని తాజా ఎపిసోడ్తో క్లారిటీ వచ్చేసింది. అయితే కమెడియన్గా రాణిస్తున్న సమయంలో కీలకమైన మెగా ఫ్యామిలీ, నందమూరి, నారా ఫ్యామిలీతో వైరం పెట్టుకోవడంతో పోసానీకి సినీ అవకాశాలు తగ్గాయని, ఆ ఫ్రస్ట్రేషన్ కూడా పోసానీలో ఎక్కువై కంట్రోల్ తప్పి ఉంటారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక పోసానీపై నమోదు చేసిన సెక్షన్లను చూస్తే బిఎన్ఎస్లోని 196, 353, 111 రెడ్ విత్ కేసు పెట్టారు. బిఎన్ఎస్ అంటే వ్యవస్థీకృత నేరం. ముఠాగా ఏర్పడి సోషల్ మీడియాలో చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ఆర్థిక లబ్ధి పొందటం. 196 అంటే కులం, మతం, వర్గం, ప్రాంతాల ప్రాతిపదికన వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం. 79 అంటే మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచాలనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయటం. 192 అంటే అల్లర్లు జరగాలని ఉద్దేశంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం అన్నమాట. పలు సందర్భాల్లో పోసాని మాట్లాడిన మాటలు, వాడిన భాషే ఎక్కువ సెక్షన్లు నమోదయ్యేలా చేసిందంటున్నారు. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకే వస్తాయంటున్నారు. అంతేకాదు, పోసాని ఒక కులాన్ని అవహేళన చేయటంతో పాటు సినీ పరిశ్రమను ఒకే కులానికి ఆపాదించేలా వ్యవహరించినట్టుగా చెబుతున్నారు. ఆ కారణంతోనే పోసాని 2015లో ఆయనకు వచ్చిన నంది అవార్డును తిరస్కరించినట్టుగా చెబుతున్నారు. ఇక ఫిర్యాదు చేసిన జోగినేని మణి మాట్లాడుతూ పవన్పై అత్యంత అభ్యంతరకర భాషలో పోసాని చేసిన వ్యాఖ్యలు తమనెంతో బాధపెట్టాయన్నారు. పవన్ తల్లి, భార్యలపైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. వైసీపీ సర్కారు హయాంలోనూ పోసానీపై ఫిర్యాదు చేస్తే పోలీసులు అసలు కంప్లైంట్లను తీసుకోలేదని, కొన్నిసార్లు ఫిర్యాదులు తీసుకున్నా చర్యలు లేవన్నారు. అందుకే ఫిబ్రవరి 24న మరోసారి ఫిర్యాదు చేశానని, ఎంత అసభ్యంగా మాట్లాడారో తెలియచేసే వీడియో ఆధారాల్ని కూడా ఇచ్చినట్టు తెలిపారు. అయితే వైసీపీ నేతలు మాత్రం పోసానీని కావాలని టార్గెట్ చేసి రాజకీయ కక్షలతో అరెస్ట్ చేశారని అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.